జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, యాదవ్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా మేము ఈరోజు షాద్నగర్ పట్టణ చౌరస్తాలో హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు ఒక మహిళని చూడకుండా దాదాపు 160 రోజులుగా ఒక మహిళను అక్రమ కేసుల్లో ఇరికించి ఈ ప్రభుత్వాలు ఆమెను ఒక ఫాల్స్ కేసులో ఇరికించి ఆమెను ఇబ్బంది పెడితే సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చినందుకు మేము పార్టీ తరఫున, షాద్నగర్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకటి, ఇవాళ రేపు మంచికి న్యాయం దినానికి అది లేనట్టు ఈరోజు ఒక కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడే టీవీలో మాట్లాడుతున్నాడు. ఆయన బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయితే అందుకే ఆమెకు బెయిల్ వచ్చిందని. అంటే మీరు సుప్రీంకోర్టును కూడా తప్పు పట్టే స్థాయికి వచ్చిర్రు. ఆ నాయకుని మీద సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను నేను. ఆయన ఏమంటాడంటే ఈరోజు ఆమెకు బెయిల్ వచ్చిందంటే ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందని అర్థం అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే మీరు సుప్రీంకోర్టు తీర్పుల మీద కూడా మీకు గౌరవం లేకుండా ఈ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవాళ రేపు దేశంలో రాజకీయ పార్టీలంతా ఓ కాలంలో ఒక మంచి నాయకులు, ఒక మంచి సిస్టమ్ ఉండే పార్టీలలో ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా జతయి పార్టీని గబ్బులేపుతురు. దయచేసి ఎట్టకేలకు ఈరోజు మా నాయకురాలు కేసీఆర్ గారి ముద్దుల కూతురు కవితమ్మకు బెయిల్ వచ్చినందుకు మేమందరం ఆమె న్యాయం గెలిచిందని తెలియజేస్తూ సుప్రీంకోర్టుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. రెండు జాతీయ పార్టీల కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడం గారిని మరియు ఆమె జాతీయ కోణాల జాగృతి నాయకురాలు మొత్తము దేశ రాజకీయాల్లో దేశంలోని మహిళలందరినీ కూడా జాగృతం చేసి ఒక జాగృతి సంస్థను పెట్టి ఎంతోమందిని ఆమె ఆదర్శంగా తీసుకునే విధంగా ఎదిగితే ఆమెను చూసి ఓర్వలేక రెండు జాతీయ పార్టీలు కలిసి కుట్రతోని ఎలక్షన్ల కంటే ముందు ఆమెను కుట్రతోని జైల్లో పెట్టడం జరిగింది. పూర్తిగా ఇది అన్యాయము, అక్రమము. ఒక ఫాల్స్ కేసును పెట్టి ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను 5 నెలలుగా వేధించి ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాము.
చిట్ట చివరకు ఎన్నోసార్లు ఆమెను బెయిల్ రాకుండా చేసి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఆమెకు బెయిల్ రాకుండా చేసి ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి న్యాయమే గెలిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఆమెను జైల్లో పెట్టి మానసికంగా కేసీఆర్ గారిని మానసికంగా క్షీణించేటట్టు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కుట్రతోనే ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పటికైనా న్యాయం గెలిచింది. అందరూ కళ్ళు తెరవాలి. ఎప్పటికైనా న్యాయం తెలుస్తుంది అని చెప్పని, న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుందని చెప్పని గుర్తుంచుకోవాలని చెప్పని ఈరోజు సుప్రీంకోర్టు కవిత మేడం గారికి బెయిల్ ఇచ్చినందుకు న్యాయస్థానానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శుభదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు, మా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురైనటువంటి కవితమ్మ గారిని 166 రోజులు ఏం చెయ్యని నేరానికి ఈరోజు శిక్ష వేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడినటువంటి ఒక నాటకంలో ఒక మహిళా సోదరిని ఈరోజు అవమానపరిచే విధంగా ఈరోజు ఈ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు చేసిన పొరపాట్లు ఈరోజు ఎలాంటి ఇన్ని 166 రోజుల నుండి కూడా మీరు ఏం ఒక ఆధారమైన చూపించిన ఇలా మా కవితమ్మ గారు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు నిప్పులాక కడిగిన ముత్యంలాక ఈరోజు మా కవితమ్మ గారు బయటకు వచ్చినంటే ఇవల్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి సేవ ఫలాలో భగవంతుని ఆశీర్వాదం, అల్లా ఆశీర్వాదం అందరిది ఉంది. కాబట్టి కవితమ్మ గారు ఈరోజు మచ్చలేని నాయకురాలుగా గతంలో చెప్పాను, నేను గతంలోనే చెప్పాము. ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కావాలని బీజేపీ ప్రభుత్వం మారుతున్నటువంటి కుట్ర ఈరోజు బట్టబయలైంది. ఎందుకంటే ఈరోజు ఎలాంటి ఆరోపణలు లేకుండా కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి లేనిపోని పిచ్చి పిచ్చి ఆరోపణలు, పిచ్చి పిచ్చి మాటలు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ బీజేపీ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చాలా అంటే చాలా ఆనందమైన రోజు. 66 రోజులు ఒక కుటుంబాన్ని, ఒక ఫ్యామిలీని విడదీసిన ఘనత ఈరోజు బీజేపీ పాలకులది, అదేవిధంగా కాంగ్రెస్ పాలకులని మేము తెలియజేస్తున్నాం. చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటికైనా ప్రజాస్వామ్యం అనేది ఉంది, ప్రభుత్వ న్యాయస్థానం అనేది ఒకటి ఉందని గుర్తించుకోవాలని మేము విన్నపిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. జై తెలంగాణ.